ఆయన మీతో ఒక చక్కని సందేశం చెప్పి వెళ్ళిపోతాడు. బహుశా నువ్వెప్పుడు విని ఉండవు, నువ్వు కాదు, నేనే వినలేదు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక భక్తుల జీవిత చరిత్రను మనం గమనించాం, పరిశీలించాం, చదివాం. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం గురించి ఒక స్పెషల్ డాక్యుమెంటరీ బైబిల్లో చక్కగా రూపొందించబడ్డది. ఎవరి గురించి అంటే ఇస్సాకు బిడ్డల గురించి, ఇస్సాకు కుటుంబం గురించి. ఇస్సాకుకు దేవుడు ఆశీర్వదించి, ఇస్సాకును దేవుడు దీవించి 2 బిడ్డలు ఇచ్చాడు. ఒకరేమో ఎవరు చెప్పండి? ఏశావు అట, ఇంకొక ఆయన ఎవరు? యాకోబు. ఏశావుల విషయంలో మనం గమనిస్తే ఏశావుకి సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని యాకోబు మోసం చేసి, దొంగిలించి, అబద్ధం చెప్పి దొంగిలించుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏశావు వచ్చి తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గర వచ్చి, డాడీ నేను ఏశావుని, నన్ను దీవించు, ఆశీర్వదించు అని అడిగినప్పుడు, బిడ్డ నా దగ్గరికి శాపము తప్ప దీవెన లేదు. ఏశావుని శపించినట్లు యాకోబును దీవించినట్లు మనం చూస్తాం. భ్రష్టుడైపోయాడు, శపించబడ్డాడు, నాశనం. ఇదే స్టోరీ కొత్త నిబంధనలో ఉంది. ఇదే స్టోరీ కొత్త నిబంధనలో కనపడుతున్నాను. అదే ఇప్పుడు చెప్పబోయేది. ఈయన ఆలస్యంగా వచ్చాడు, ఈయన పొరపాటుగా వచ్చాడు. ఈయన తండ్రి వద్దకు వెళ్ళి అడిగితే తండ్రి అవకాశం ఇవ్వలేదు. కానీ కొత్త నిబంధనలో ఒక అబ్బాయి తన ఆస్తిని తీసుకుని వెళ్ళాడు, తన ఆస్తి అంతటిని నాశనం చేశాడు, తన ఆస్తి అంతటిని పాడు చేసుకున్నాడు. తిరిగి ఇంటికి వచ్చాడు. ఒక అవకాశము డాడీ అన్నాడు, అక్కడిచ్చాడు. హల్లెలూయా. రా నా ఇంట్లోకి అంటున్నాడు. కుమారుడా రా నా ఇంట్లోకి అంటున్నాడు. రమస్సో పాత నిబంధనలో ఏశావుకు దొరకని గ్రేస్, ఏశావుకు దొరకని అవకాశం క్రొత్త నిబంధనలో ఆ తప్పిపోయిన కుమారుడికి దొరికింది. ఎందుకు దొరికింది? ఏశావుని విసర్జించాను, కానీ తప్పిపోయిన కుమారుడి దగ్గరకు వచ్చినప్పుడు కదా, ఆ తప్పిపోయిన కుమారుడు సెకండ్ ఛాన్స్ అడిగినప్పుడు సెకండ్ ఛాన్స్ దేవుడు ఆ తండ్రి అక్కడ ఇస్తూ లోపల. ఎందుకు అని కనుక ఆలోచిస్తే, ఈ రాత్రి నీకు చాలా అద్భుతమైన మాటను పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీతో ఒక చక్కని సందేశం చెప్పి వెళ్ళిపోతాడు. బహుశా నువ్వెప్పుడు విని ఉండవు ఈ మాట, నువ్వు కాదు, నేనే వినలేదు. పరిశుద్ధాత్మ దేవుడు సడన్గా నేను గ్లోరియస్ ల్యాండ్ నుంచి ఇంటికి వస్తున్నాను. పరిశుద్ధాత్మను అడుగుతున్నాను, సాయంత్రపు ఆరాధనలో నువ్వేం మాట్లాడతావు అని. ఏదో దేవుని ఒక వాక్యం నన్ను ప్రేరేపించాడు. ఈ వాక్యం చాలా మార్లు చెప్పాను. ఈ వాక్యంలో ఒకసారి చూడు అని దేవుడు మాట్లాడుతుంటే, వెంటనే నా బైబిల్ తెరచి నేను చూస్తే ఒక టెర్రిబుల్ వర్డ్, ఒక అద్భుతమైనటువంటి సంగతి పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ మాటను తీసుకుని పరిశుద్ధాత్ముడు అన్నాడు, దీనితోనే నేను పరిశుద్ధాత్ముడిని అంటున్నాను. ఆయన అంటున్నాడు, దీని ద్వారా నేను ప్రజలతో మాట్లాడబోతాను. మనం చూసాం ఆది కాండపు చరిత్రలో చాలామంది జీవితాలని. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక మంది భక్తుల జీవిత చరిత్రలు మనం గమనించాం, పరిశీలించాం, చదివాం. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు,
ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం గురించి ఒక స్పెషల్ డాక్యుమెంటరీ బైబిల్లో చక్కగా రూపొందించబడ్డది. ఎవరి గురించి అంటే ఇస్సాకు బిడ్డల గురించి, ఇస్సాకు కుటుంబం గురించి. ఇస్సాకుకు దేవుడు ఆశీర్వదించి, ఇస్సాకును దేవుడు దీవించి 2 బిడ్డలను ఇచ్చాడు. ఒకరేమో ఎవరు చెప్పండి? ఏశావు అట, ఇంకొక ఆయన ఎవరు? యాకోబు. వీళ్ళు మీకు తెలుసు, ఎక్కువగా నేను ఎందుకు చెప్పాను, కానీ మనకు అవసరమైన మాటని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మీతో చెబుతాడు. ఏశావేమో జ్యేష్ఠుడు, యాకోబేమో తర్వాత వాడు. యాకోబుకి ఎప్పుడు కూడా ఆశ ఏంటంటే జ్యేష్ఠుడిగా ఉండాలి, ఇంట్లో పెద్దవాడిగా ఉండాలి. ఎందుకు ఆ కోరిక యాకోబుకు వచ్చిందంటే, జ్యేష్ఠుడిగా పుడితే జ్యేష్ఠత్వపు హక్కు వస్తుంది. దేవుని ఫలాలు, దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు జ్యేష్ఠులకు ఉంటాయి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. కానీ లోకంలో మనం చెప్తూ వింటూ ఉంటాం, పెద్దవాళ్ళ డమ్మీ అవుతారట, చిన్నవాళ్ళ తెలివిగా ఉంటారట. దట్స్ నాట్ కరెక్ట్. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, పెద్దవాళ్ళు, జ్యేష్ఠులు దేవుని ఆశీర్వాదం పొందుకునేవారు. హల్లెలూయా. అయితే యాకోబు ఎప్పుడు కూడా తన యొక్క సహోదరుని యొక్క ఆశీర్వాదం కొరకు వెంబడించాడని, పోరాడాడని, తల్లి కడుపులోనే యాకోబు ఏశావు యొక్క మడాన్ని పట్టుకొని వెనక్కి లాగి తాను ముందు రావాలని తన గర్భములో నుంచి ప్రయత్నించినట్లుగా లేఖనంలో కూడా మనం స్పష్టంగా చూసాం. ఆ తర్వాత యాకోబు ఏశావుల విషయంలో మనం గమనిస్తే, ఏశావుకి సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని యాకోబు మోసం చేసి, దొంగిలించి, అబద్ధం చెప్పి, వాటిని దొంగిలించుకొని తస్కరించడం మీకు అర్థమైందా? దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏశావు వచ్చి తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గరకు వచ్చి, డాడీ నేను ఏశావుని, నన్ను దీవించు, ఆశీర్వదించు అని అడిగినప్పుడు, బిడ్డ నా దగ్గరికి శాపము తప్ప దీవెన లేదురని ఏశావుని శపించినట్లు యాకోబుని దీవించినట్లు మనం చూస్తాం. అది ఆదికాండంలో అలా రాయబడ్డది. బట్ దాన్ని పౌలు భక్తుడు చాలా అద్భుతంగా వర్ణిస్తూ పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక క్రొత్త వివరణ ఇచ్చాడు. అక్కడ క్లియర్ చేయని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు పౌలు దగ్గరకు వచ్చినప్పటికీ చాలా అద్భుతమైన మాటలను వివరిస్తున్నాడు. 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం నుండి ఒకసారి మనం చదువుకుందామా? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోనని చేదైన వేరు ఏదైనను మొలిచి ఇదిగో ఇక్కడ నుంచి రాశాడు పౌలు ఏశావు గురించి. జాగ్రత్తగా వినండి, లిజన్ కేర్ఫుల్లీ. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమోననియో జాగ్రత్తగా చూచుకోండి. ఏశావు చూడండి, ఆ తరువాత ఆశీర్వాదము పొందగూరి కన్నీరు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను దాని మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడ్డాడు. ఒకసారి నా వైపు చూడండి. తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి నేను ఏశావుని, నన్ను దీవించండి అని అడిగాడు. అడిగితే తండ్రి అంటున్నాడు, ఇక నీ దగ్గర నిన్ను దీవించడానికి దగ్గర ఏమీ లేవు, శాపము తప్ప ఏమీ మిగలేదని. తండ్రి అట కుమారుణ్ణి
దూరం చేశాడట. అక్కడ రాయబడిన మాటలు మళ్ళీ ఒక్కసారి చదువు. లాస్ట్ వాడు ఏశావు. ఆ తరువాత కోరి విడుచుచు వెతికినను లేక తండ్రి చేత దేవుని చేత విసర్జించబడ్డాడు. లిజన్, జాగ్రత్తగా. డాడీ, నేనే వచ్చాను, ఏశావుని నేనే వచ్చాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఒకవేళ నేను ఆలస్యంగా వచ్చానేమో, పొరపాటుగా వచ్చానేమో, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను దీవించండి అని దీవెనల కొరకట వెతుకుతున్నాడట, కన్నీరు కార్చాడట. అక్కడ రాయబడిన మాటలు చాలాసేపు చదివే నేను. శ్రద్ధతో వెతికాదట, అంటే చాలాసేపు అడిగాడు, చాలాసేపు అడిగాడు. అయినా తండ్రి యాక్సెప్ట్ చేయట్లా. లేదు, వెళ్ళిగా ఛాన్స్ లేదు, ఇక నీకు అవకాశం లేదు, నీకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి డాడీ అని అడుగుతున్నాడు. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అడుగుతున్నాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోని అడుగుతున్నాడు. అవకాశం దొరకలేదట. భ్రష్టుడైపోయాడు, శపించబడ్డాడు, నాశనం అయిపోయాడు. ఇదే స్టోరీ కొత్త నిబంధనలో ఉంది. ఇదే స్టోరీ కొత్త నిబంధనలో కనపడదు నాకు. అదే ఇప్పుడు చెప్పబోయేది. ఈయన ఆలస్యంగా వచ్చాడు, ఈయన పొరపాటుగా వచ్చాడు, ఈయన తండ్రి వద్దకు వెళ్ళి అడిగితే తండ్రి అవకాశం ఇవ్వలేదు. కానీ కొత్త నిబంధనలో ఒక అబ్బాయి తన ఆస్తిని తీసుకుని వెళ్ళాడు, తన ఆస్తి అంతటిని నాశనం చేశాడు, తన ఆస్తి అంతటిని పాడు చేసుకున్నాడు, తిరిగి ఇంటికి వచ్చాడు. ఒక అవకాశము డాడీ అన్నాడు, అక్కడిచ్చాడు. హల్లెలూయా. రా నా ఇంట్లోకి అంటున్నాడు. కుమారుడా రా నా ఇంట్లోకి అంటున్నాడు. ఓ రమస్సో, పాత నిబంధనలో ఏశావుకు దొరకని గ్రేస్, ఏశావుకు దొరకని అవకాశం క్రొత్త నిబంధనలో ఆ తప్పిపోయిన కుమారుడికి దొరికింది. ఎందుకు దొరికింది? ఈయన్ని ఎందుకు క్షమించి ఇంట్లోకి తీసుకొచ్చాడు? ఈయన్ని క్షమించకుండా పో బయటికి అని విసర్జించాడు. విసర్జించాడని రాయబడ్డది. అంటే ఇక వద్దు, నాకు నా దగ్గర రామకు పో అన్నాడు. ఏంటి అసలు ఈ వ్యత్యాసం? ఈయనెందుకు విసర్జించాడు? ఈయనెందుకు ప్రేమించి ఆహ్వానించాడు ఇంట్లోకి? నేను చాలాసేపు కూర్చుని అదే ఆలోచించా. పరిశుద్ధాత్ముడా ఏమిటంటే అదే ఆయన చెబుతున్నాడు, అదే చెబుతున్నాడు. ఏశావుని విసర్జించాను, కానీ తప్పిపోయిన కుమారుడు దగ్గరకు వచ్చినప్పుడకట ఆ తప్పిపోయిన కుమారుడు సెకండ్ ఛాన్స్ అడిగినప్పుడు సెకండ్ ఛాన్స్ దేవుడు ఆ తండ్రి అక్కడ ఇస్తూ లోపలికి రా. ఎందుకు అని గనక ఆలోచిస్తే ఏశావు తన తండ్రి దగ్గరకు వచ్చి కన్నీరు కార్చాడు, బ్రతిమలాడుకున్నాడు, పోరాడాడు. దేనికోసం అంటే ఆశీర్వాదం కోసం. కానీ కొత్త నిబంధనలో ఆ కుమారుడు ఏమి కోసం అడిగాడంటే, నీ ఇల్లు నాకొద్దు డాడీ, నీ ఆస్తి నాకొద్దు డాడీ, నీ దీవెన నీ ఆశీర్వాదం నాకొద్దు, నీ ఇంట్లో స్థలము చాలు నాకు అన్నాడు. క్రైస్తవుడిగా మనం అడగవలసింది దేవుని సన్నిధిలో ఏంటంటే, శరీర సంబంధమైన దీవెనలు ఆశీర్వాదాలు కాదు. శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసం కన్నీరు గారవడం కాదు. నేను పొరపాటు చేశాను డాడీ, తప్పు చేశాను డాడీ, నీ కొడుకుగా పిలువబడడానికి కూడా యోగ్యుని కాదు డాడీ, నీ ఇంట్లో పనివాడిగా పెట్టుకో డాడీ అన్నాడు. ప్లీజ్ డాడీ, నీ కొడుకుగా పిలవడానికి నాకు అర్హత లేదు, నీ మాట వినకుండా వెళ్ళిపోయాను డాడీ,
నువ్వు చెప్పింది చేయకుండా వెళ్ళిపోయాను డాడీ. నీ సన్నిధిని, నీ ఇంటిని, ఈ వాతావరణాన్ని కాదనుకొని నేనేదో చేద్దామని వెళ్ళానయ్యా. కానీ నేను పొరపాటు చేశాను, నీకు వ్యతిరేకంగా తప్పు చేశాను, క్షమించని ఆ తండ్రిని ఆ కొడుకు అడుగుతున్నాడు. చూడు, అడిగిన విధానం ఆ తండ్రికి నచ్చింది. అంటే అర్థం ఏంటంటే, ఇతని మాటల్లో, ఇతని ప్రార్థనలో ఈ తండ్రి పశ్చాత్తాపం చూశాడు. అతని ప్రార్థనలో, అతని కన్నీళ్ళు పశ్చాత్తాపం లేదు. అతనేం అడుగుతున్నాడంటే, ఆశీర్వాదం నువ్వు, ఆశీర్వాదం నువ్వు, దీవెనివ్వు అని అడుగుతున్నాడు. అందుకోసమే శరీర సంబంధమైన దాన్ని కోరాడే తప్ప పర సంబంధమైన దాన్ని కోరుకోలేకపోయాడు. ఇక్కడ ఈ కుమారుడు శరీర సంబంధమైనది నాకొద్దు, నీ కష్టార్జితము, నీ దీవెన, నీ భూమి, నీ డబ్బు, నీ బంగారం నాకొద్దు, ఆఖరికి నీ కొడుకు అనే పేరు కూడా నాకొద్దు, నీ ఇంట్లో ఒక పనివాడుగా నాకు అవకాశం ఇవ్వు, నీ ఇంట్లో ఒక పనివాడు. అంటే ఈ కుమారుడు దేని కోరుతున్నాడంటే, దేవుని సన్నిధిని, దేవుని రాజ్యాన్ని కోరుతున్నాడు. ఏశావు దేన్ని కోరుతున్నాడంటే, శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని కోరుతున్నాడు. అందుకని ఏశావులో పశ్చాత్తాపం లేదు. ఏశావు తప్పు చేశానంటలేదు. ఏశావు నేను ఆలస్యంగా వచ్చానయ్యా నన్ను క్షమించంటలేదు. ఏశావు నేను నీకు చెప్పినట్లుగా చేయలేకపోయాను డాడీ, నేనేదో కక్కుర్తి పడ్డాను, పొరపడ్డాను అని దేవుడు తండ్రి దగ్గర ఒప్పుకోవట్లేదు. కన్నీళ్లు కార్చట, ఆశీర్వాదాల కొరకు వెతుకుతున్నాడట. నువ్వు దేనికోసం వెతుకుతున్నావు దేవుని సన్నిధిలో? నీ ప్రార్థన ఏంటి? నీ భక్తి దేనికోసం? నీ ప్రార్థన దేనికోసం? ఈ అంత్య దినాల్లో ఆశీర్వదించు, దీవించు, బలపరచు, నాకు మంచి గృహమివ్వు, నాకు మంచి కారువు, నాకు మంచి ఇల్లువు, నాకు మంచి భర్తనివ్వు, నాకు మంచి బండివు, నాకు మంచి ఉద్యోగము, నాకు మంచి బిడ్డలివ్వు. దీనికోసం ప్రభువా, నీ నిత్య జీవంలో నాకు స్థలం ఇవ్వయ్యా. నీ ఇంట్లో నేను ఒక వ్యక్తిగా ఉండేటట్లు చేయ్యా. నీ ఇంట్లో ఒక వాడిగా నన్ను చేర్చుకోవాలి కనుక నువ్వు అడిగితే దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తా. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏశావు ప్రార్థనలో పశ్చాత్తాపం లేదు. తప్పిపోయిన కుమారుని ప్రార్థనలో, మాటల్లో ఏముందంటే పశ్చాత్తాపం పొందిన వ్యక్తి దేవుని ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. ఆ తండ్రి అంటున్నాడు, నువ్వు పనివాడు ఏంటయ్యా? యు ఆర్ మై సన్, నువ్వు నా కుమారుడు రా బాబు, నువ్వు పనివాడు కాదు, రా అని ఇంట్లోకి తీసుకొస్తున్నాడు. కానీ ఆ తండ్రి ఏశావుని అలా అనలేకపోయాడు. విసర్జించాడని, త్రోసివేశాడని, అసహించుకున్నాడని పౌలు రాస్తున్నాడు పరిశుద్ధాత్మతో. ప్రియదైవ సంగమా, నువ్వు దేవుని చేత ప్రేమించబడాలంటే నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే నువ్వు చేసిన పొరపాటును బట్టి దేవుని సన్నిధిలో ఈ తప్పిపోయిన కుమారుడు అని ఏడవాలి. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఆ ఇద్దరు ప్రార్థనలో ఒకడట, నేను ఇన్ని దినాలు ఉపవాసం ఉంటున్నా, ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నా, ఇంత కానుకిస్తున్నా, ఇంత పరిచయం చేస్తున్నా అంటున్నాడట. ఇంకొకడు ప్రార్థన చేస్తున్నాడు, నీ వైపు చూచుటకు కూడా నేను యోగ్యుని కాదు డాడీ, పాపిని, తొంగని, మోసగాన్ని, నీ దగ్గరకు వచ్చి నీ ముఖాన్ని చూచే యోగ్యత లేని వల్లయ్యా, నేను నీ సన్నిధిలోకి వచ్చి నిన్ను తండ్రి అని పిలవడానికి కూడా యోగ్యుని కాదయ్యా అని ఏడుస్తున్నాడట. వారిద్దరిలో ఎవరు ప్రార్థన శ్రేష్టమైనది అని అడుగుతున్నారు. అక్కడ యేసు అంటున్నాడు, ఆ సుంకరి ప్రార్థన. ఎందుకు? నీ వైపు చూడలేంటున్నాడు కదా, నీ వైపు చూడలేనంటున్నాడు కదా అంటే యేసు అంటున్నాడు, అవును, తను చేసిన పాపమును బట్టి నన్ను చూడలేను పశ్చాత్తాపడుతున్నాడు. తను చేసిన పాపమును బట్టి నా దగ్గరకు రాలేనని ఏడుస్తున్నాడు. అతని ప్రార్థన నాకు ఇష్టమైంది, శ్రేష్టమైంది అని దేవుడు చెప్పాడు. ప్రియ సంగమా, నీ ఆత్మ జీవితంలో
నువ్వు జరిగించిన పాపమును బట్టి నువ్వు పశ్చాత్తాపడాలి. కానీ ఏదో కన్నీరు గార్చి వాక్యం విని ఆశీర్వదించబడాలని వస్తే నీవు కూడా దేవుని చేత విసర్జించబడతావు, త్రోసివేయబడతావు, తృణీకరించబడతావు. దేవుడే నిన్ను త్రోసివేస్తే నీ జీవితం ఎందుకు పనికిరాదు. బైబిల్లో ఏశావు గూర్చి ఆ చరిత్ర ధ్యానం చేస్తాంటే ఏశావట శపించబడ్డాడట. ఏశావు బిడ్డలు శపించబడ్డారు. ఏశావు కట్టిన పురములు అంటే పట్టణములు, ఏశావు ఉన్న ప్రాంతాలు కూడా శపించబడ్డాయట. శాపగ్రస్తమైన జీవితం, తృణీకరించబడిన జీవితం, ఆఖరికి దేశ దిమ్మరిగా భయంకరమైనటువంటి శాపకరమైన జీవితాన్ని అనుభవించాడు. ఎందుకో తెలుసా? తన హృదయంలో పశ్చాత్తాపం లేదు. నువ్వు చెప్పిన పని సరిగా చేయలేకపోయాను డాడీ అనలేకపోయాడు. నువ్వు చెప్పిన ఆ పనిని నేను సరిగా నిర్వహించలేకపోయాను. నువ్వు వెళ్ళి నాకు భోజనం తీసుకురా అని చెప్పావు. నువ్వు చెప్పిన పని నేను మరిచిపోయి తిరిగి వచ్చి ఆఖరికి ఆకలేసి సహోదరుడు వండుతున్న భోజనం కోసం ఆశపడి నా జ్యేష్ఠత్వం తీసుకో, నాకు అవసరం లేదు, నేను చనిపోయేలా ఉన్నా, నాకు భోజనం పెట్టి అన్నాను. అది నాది ఎంత పొరపాటు. నేను శరీర క్షమను కోరుకున్నాను, ఆకలిని కోరుకున్నాను, నేను బ్రతకాలను కోరుకున్నాను, చచ్చిపోయేలా ఉన్నాను కోరుకున్నాను. కానీ నీ దగ్గరకు వచ్చి నేను క్షమించమని అడగలేకపోయాను ప్రభువా. నిజమేనండి, ఏశావు అడగలేకపోయాను. నేను అనుకున్నాను ఈ మాట చదువుతున్నప్పుడు ఇందాక ఒక మాట తండ్రి దగ్గరకు వచ్చి, డాడీ నువ్వు చెప్పిన పని చేయలేకపోయాను డాడీ, నేను ఆలస్యంగా వచ్చాను, పొరపాటు చేశాను అని అన్నట్లయితే బైబిల్లో ఏశావు చరిత్ర మారిపోయేదేమో. ఏశావు చరిత్రను దేవుడు మార్చేశాడేమో. ప్రియ దైవజనాంగమా, పశ్చాత్తాపం ప్రార్థన చేస్తున్నావా? నీ పొరపాటును బట్టి ఎప్పుడన్నా పశ్చాత్తాపడ్డావా? నీ పాపమ్మను బట్టి ఎప్పుడన్నా పశ్చాత్తాపడ్డావా? నువ్వు దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్లుగా చేయలేకపోయాని అని ఎప్పుడన్నా నీ జీవితంలో పశ్చాత్తాపడ్డావా? ఏశావు పడలా. ఏశావు దానికోసం పట్ల, దాని కొరకు ఆడట్లా. ఆయన అటు వెతుకుతున్న దీవెన కోసం అట. ఆయన కన్నీరు గార్చిందట ఆశీర్వాదం కోసం అట. దేవుని సన్నిధి కోసం కారవలా, దేవుని సహవాసం కోసం కారవలేదు. పోయిందిలే డాడీ ఆశీర్వాదం, తీసుకుపోయే తమ్ముడు, ఎత్తుకెళ్ళే నీ ఇంట్లో ఆ జ్యేష్ఠుడిగా ఉంటా చాలే అనలా. నీ ఇంట్లో ఆ జ్యేష్ఠుడిగా ఉంటే చాలే అనలా. కానీ వాడు అన్నాడు అక్కడ ఏమని? నీ ఇంట్లోనే కుమారుడిగా ఉంటాను సరిపోను, కానీ పనివాడిగా ఉంటాను. పశ్చాత్తాపం, కన్నీరు. దేవుడు చూశాడు. ఈరోజు దేవుడు నిన్ను ఏమో అడుగుతున్నాడంటే ఈ రాత్రి చివరిలో, ఏశావు చేసిన పొరపాటు, తీసుకురమ్మన్న ఆహారం తీసుకురాకుండా నిర్లక్ష్యం చేసి ఎప్పటికో మళ్ళీ ఆలస్యంగా వచ్చి తండ్రి ముందు నిలబడి ఏదో కన్నీరు గార్చి నాకు ఆశీర్వాదం కావాలని అడిగాడు. అంటే తండ్రి చెప్పింది ఏశావు సరిగా చేయి. తండ్రి జరిగించమన్న పనిని ఏశావు జరిగించలేదు. అందుకని ఆయన హృదయంలో పశ్చాత్తాపం రాలేదు. ఆయన మనస్సులో పశ్చాత్తాపం కలగ. నువ్వు చెప్పిన పని చేయలేకపోయినా డాడీ క్షమించను అల్లా. కానీ కుమారుడు అన్నాడు, నీ డబ్బు తీసుకెళ్ళి పాడు చేశాను డాడీ, నన్ను క్షమించండి. అసలు ఆయన ఎంత బలమైన మాట ఉపయోగించాడు ఆ కుమారుడు అంటే, నీకును పరలోకానికి నేను విరోధంగా పాపం చేశాను. నీకే కాదు డాడీ, పరలోకానికి కూడా విరోధంగా తప్పు చేశాను. అంటే పరలోకం కూడా దీన్ని యాక్సెప్ట్ చేయదు, అంగీకరించదు నేను చేసిన పొరపాటుని. అందుకే నేను నీ దగ్గరకు రావడానికి నేను యోగ్యుని కాదయ్యా అంటే ఆ పశ్చాత్తాపాన్ని తండ్రి చూశాడు, ఆ కన్నీరును తండ్రి చూశాడు, ఆ వేదన తండ్రి చూశాడు. మరి ఈయన వేదన పడ్డాడు ఏశావు కన్నీరు గార్చాడు, ఏశావు ఏడుస్తున్నాడు, ఏశావు వెతికాడు. ఈ కన్నీరు చూడలేదు, ఆ కన్నీరు చూశాడు. ఎందుకంటే ఈ కన్నీరులో పశ్చాత్తాపం లేదు, ఈ కన్నీరులో పశ్చాత్తాపం. ఈ కన్నీరు దేన్ని కోరుతుంది? ఈ కన్నీరు దేన్ని కోరుతుందండి? ఈ కన్నీరు శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని కోరుతుంది. ఈ కన్నీరేమో ఆయన సన్నిధిలో ఒక చోటు దొరికితే చాలే అని కోరుతుంది. ఈ రాత్రి నువ్వు దేన్ని కోరతావు? నీ మనస్సులో ఏది కోరిక ఉంది? నాకు లోకంలో ఉన్న వద్దు, నాకు దేవుడు కావాలి, దేవుని సన్నిధి కావాలంటావా? అది నిజమైన పశ్చాత్తాపం. నువ్వు చేసిన పాపమును బట్టి, పొరపాటును బట్టి
అతిక్రమములను బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తావా? దేవుని క్షమిస్తాడు. అయ్యా నాకు ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి, ఇల్లు లేక చాలా సంవత్సరాలు అయింది, కారు లేక చాలా సంవత్సరాలు అయింది, లేకపోతే పెళ్లి కాక చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు లేక చాలా సంవత్సరాలు అయింది, నాకు వాళ్ళందరికీ ఇచ్చావు, నాకు ఎప్పుడు ఇస్తామని ఏడుస్తున్నావా? ఈ ఏడుపు వల్ల నీకు ఉపయోగం లేదు. ఆ ఏడుపు ఏడ్చాడు ఆయన. ఆ ఏడుపును తండ్రి చూడలే. ఆయన అంటున్నాడు, పౌలు చెప్తున్నాడు, విసర్జించాడు. ఎందుకు విసర్జిస్తున్నాడు తండ్రి? ఎందుకు విసర్జిస్తున్నాడంటే ఇతను 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 ఆయన తండ్రి సహవాసాన్ని కోరకుండా ఆశీర్వాదాలు కోరుకుంటున్నాడు, శరీర సంబంధమైన దీవెనలు కోరుకుంటున్నాడు. అందుకని రాత్రి సంఘానికి చేర్చబడ్డ నువ్వు శరీర సంబంధమైన దీవెనలు కాదు. ప్రభువా, నా ఆత్మ నీ సన్నిధిలో ఉండాలి, నేను చచ్చిపోతే నీ రాజ్యంలోకి రావాలి. ఒకవేళ సరిపోక మునిపోయి నువ్వు వస్తే నీ మహిమ కలిగిన శరీరంతో నేను నీకు ఎత్తబడే గుంపులో నన్ను క్షమించయ్యా. నువ్వు చెప్పినట్లుగా నేను చేయలేకపోయాను, ఇప్పటివరకు నువ్వు ఉండమన్నట్లుగా ఉండలేకపోయాను. నీకు నువ్వు పరలోకమునకు నేను విరోధంగా తప్పు చేశాను. నువ్వెలా నడవమన్న వాళ్ళ నేను నడవలేకపోయానయ్యా, నువ్వెలా ఉండమన్న వాళ్ళు ఉండలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. నేను పశ్చాత్తాపడుతున్నాను. నా పశ్చాత్తాపమును చూడండి, నా కన్నీరును చూడండి. నాకు శరీర సంబంధమైన దీవెనలు నాకు అవసరం లేదు. అవి ఉన్నా ఒకటి, లేకపోయినా ఒకటి, కానీ ఆత్మ సంబంధమైన నీ రాజ్యం నాకు కావాలి. ఆ పరలోకములో నిత్యత్వంలో నేను ఉండాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ కన్నీరును చూస్తాడు, నీ పశ్చాత్తాపం చూస్తాడు. ఆయన ఒకటే మాట అంటున్నాడు. ఆ క్రాస్ రోడ్లు ఇద్దరు నిలబడ్డారు, అక్కడ రాయబడి ఉంటుంది. అసలు ఆ మాటలు చదువుతుంటే ఎంత ఆనందం వేసిందంటే, ఏయ్ పని వాళ్ళు పిలుస్తున్నాడు, త్వరగా వెళ్ళండి, క్విక్, త్వరగా, క్విక్లీ, స్పీడ్గా, వేగంగా వెళ్ళండి. ఏ అయ్యా అంటే నా కొడుకు తిరిగి వచ్చాడా, నా కుమారుడు తిరిగి వచ్చాడా. ఎంత సంతోషం ఆయనకి. పని వాళ్ళని తొందర పెడుతున్నాడు, పని వాళ్ళని తొందర పెడుతున్నాడు. వంట సిద్ధపరచండి అంటున్నాడు, వస్త్రాలు తీసుకురండి అంటున్నాడు, ఉంగరం తీసుకురండి అంటున్నాడు, జోళ్ళు చెప్పులు తీసుకురండి అంటున్నాడు. ఇంటికి రంగులేయండి, నా కొడుకు ఇంట్లోకి వస్తున్నాడు. చూసావా, అక్కడ తృణీకరించిన తండ్రి ఇక్కడ తృణీకరించలేకపోయాడు. అక్కడ విసర్జించిన తండ్రి ఇక్కడ కుమారుని విసర్జించలేకపోయాడు. వాస్తవంగా ఇద్దరు ఒకటే తప్పు చేశారు, ఇద్దరు ఒకటే తప్పు. ఆయన కూడా శరీర సంబంధమైన రీతిగా అడిగాడు, ఈయన కూడా శరీర సంబంధమైన రీతిగా పాడైపోయాడు. కానీ అక్కడ క్షమించబడలేదు, ఇక్కడ క్షమించబడ్డాడు. కారణం ఏంటంటే ఇతనిలో ఉన్న పశ్చాత్తాపం అతనిలో లేదు, ఇతనిలో ఉన్న తగ్గింపు అతనిలో లేదు. అందుకని నీ హృదయంలో పశ్చాత్తాపం సరైందిగా ఉంటే దేవుడు నేను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. నేను ఒక మాట చెబుతాను ముగింపులో, దేవుడే నీ జీవితంలోకి వస్తే ఈ లోకంలో ఏది నీకు వద్దు అసలు. ఎందుకో తెలుసా, నీ జీవితంలో యేసు ప్రభుని కనుక నువ్వు కలిగి ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం నువ్వు కలిగి ఉన్నట్లెక్కే. ఎందుకంటే తండ్రి అయిన దేవుడట మనకు సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి దీవెనను ఎవరిలో పెట్టాడంటేనట యేసు క్రీస్తు ప్రభువులో ఆయన అనుగ్రహించను అని చెప్తాను. అంటే యేసు నీ లోపలికి వస్తే యేసులో ఉన్న సమస్త దీవెనలు నీ లోపలికి వస్తాయి. యేసు నీ లోపలికి వస్తే యేసు ప్రభువులో ఉన్న ప్రతి ఆశీర్వాదం నీ జీవితంలోకి వచ్చింది. అందుకని పౌలు అంటాడు, శరీర సంబంధమైన వాటిని నేను వదులుకున్నాను, ఆత్మ సంబంధముగా నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. క్రీస్తుని సంపాదించుకుంటే ఏంటి నీకు యూజ్, ఏంటి నీకు ఉపయోగం అంటే క్రీస్తులో నిత్య జీవం ఉన్నది, క్రీస్తులో సంతోషం ఉన్నది, క్రీస్తులో ఆనందం ఉన్నది, క్రీస్తులో పరలోకం ఉన్నది. ఏ మనుషుడిలో లేని గొప్ప భాగ్యం క్రీస్తులో ఉంది. క్రీస్తులో ఉన్నవారు నిత్య జీవాన్ని పొందుకుంటారు, నిత్య సంతోషాన్ని పొందుతారు. అందుకని రాత్రి నువ్వు కూడా పశ్చాత్తాపడు, కన్నీరు కార్చు దేవుని సన్నిధిలో. ఏ షావుల శరీర సంబంధమైన వాటిని వెతకటం కాదు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి తండ్రి దగ్గర పరలోకాన్ని వెతుకుతున్నాడు. నీ ఇంట్లో నాకు స్థలం ఇవ్వ అంటున్నాడు, నీ గృహములో ఒక చిన్నవాడిగా, ఒక ఇంట్లో పనివాడిగా నాకు స్థలం ఇవ్వ అంటున్నాడు. బా, ఆ తండ్రి మురిసిపోయాడండి, మెచ్చుకుంటున్నాడండి, గెంతులేస్తున్నాడండి.
ఆనందిస్తున్నాడండి, సంతోషపడుతున్నాడు. ఆయన సంతోషాన్ని ఎలా వెళ్ళబుచ్చుతున్నాడంటే పని వాళ్ళతో చెబుతున్నాడు, రే వస్త్రం తీసుకురండి, నా కొడుకు వచ్చాడు. అసలు అక్కడ రాయబడి ఇంటికి వెళ్ళి చదవండి, త్వరగా 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 అని ఉంటుంది అక్కడ, త్వరగా త్వరగా. ఎంత సంతోషం ఉంటే త్వరగా రావాలి, ఎంత సంతోషం ఉంటే త్వరగా వెళ్ళమని చెప్పాలి. ఎందుకంటే తిరిగి వచ్చాడు కుమారుడు. తిరిగి వస్తావా ఈరోజు? నీ పాపము నుంచి, నీ లోకము నుంచి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, కావాలని ఇష్టపడుతున్నాడు. వచ్చి అయ్యా నన్ను క్షమించయ్యా, నా పాపమును మన్నించాయి, నా శాపకరమైన జీవితాన్ని కొట్టివే ప్రభు అని అడిగితే నీ నిజమైన పశ్చాత్తాపంలో దేవుని ఆశీర్వాదం ఉంది, దేవుని సంతోషం ఉంది, దేవుని కృప ఉంటుంది. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా చూడొద్దు. ఒక్కసారి నీవు దేవుని చేత విసర్జించబడే స్థితిలో ఉండకూడదు. తండ్రి అయిన దేవుని చేత నువ్వు విసర్జించబడే పరిస్థితిలో ఉండకూడదు. ఎందుకు ఆ తండ్రి ఆ కుమారుని విసర్జించాడు? ఏశావుని విసర్జించాడట. ఎందుకు విసర్జించాడు? తప్పిపోయిన కుమారుని ఎందుకు ప్రేమించాడు? రాత్రి దేవుని అడుగుతున్నాడు, విసర్జించబడిన ఏశావులా నువ్వు ఉన్నావా? క్షమించబడి ప్రేమించబడిన ఈ తప్పిపోయిన కుమారులా ఉన్నావా? ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుని లే, నీకోసం ప్రార్థన చేయబోతున్నాం, నీకోసం ప్రార్థన చేయబోతున్నాం. తండ్రి, ఎంతమంది ఈరోజు ప్రభా నీ వాక్యం ద్వారా కదిలించబడి నిజమైన పశ్చాత్తాపంతో అయ్యా నీ తట్టు త్రిప్పబడి ఉన్నారో, పాపినయ్యా నన్ను క్షమించని అయ్యా అబ్బు సంబంధమైన వాటి కోసం ప్రాకులాడాను, నిన్ను వదిలేసుకున్నాను, ఏశావు వలె మీ యొక్క భూ సంబంధమైన ఆశీర్వాదం కోసమే ప్రాకులాడాను. కానీ అయ్యా నాలో ఉన్న పాప ఉంచుకొని, నాలో ఉన్న మోసం ఉంచుకొని, అయ్యా ఈ లోక సంబంధమైన క్రియలు ఉంచుకొని ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం కోసం ప్రాకులాడాను. కానీ ప్రభా అయ్యా నా తండ్రి, నిజమైన రాజ్యం నీదని, నువ్వు శాశ్వతుడమైన దేవుడు అని, నా కోసం నువ్వు సిద్ధపరిచిన రాజ్యం స్థిరమైందని తెలుసుకొని అయ్యా పర సంబంధమైన నీ రాజ్యం సంపాదించుకోవడానికి అయ్యా ఎప్పుడు నేను తాపత్రయపడలేకపోయాను. ఈ రాత్రి నాతోనే మాట్లాడావు. ఆ తప్పిపోయిన కుమారుడు తెలుసుకొని, తన పొరపాటు తెలుసుకొని, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం నాకు వద్దు తండ్రి, నువ్వు సంపాదించింది ఏది నాకు అవసరం లేదు, కానీ అయ్యా నీ పని వాళ్ళు ఒక్కడిగా నేను ఉంటాను, నాకు చోటు అని అయ్యా అడిగినట్లుగా ఈ రాత్రి ప్రభా నీ తట్టు తిరుగుతున్నానని ప్రభా, ఎంతమంది ప్రభా ఈరోజు నా తప్పిపోయిన కుమారుడు వల్ల నీ తట్టు త్రిప్పబడ్డారో, నిజమైన పశ్చాత్తాపంతో అయ్యా విరిగి నలిగిన మనస్సుతో ప్రభా కన్నీళ్లతో నీ తట్టు తిరిగారో, వారిని క్షమించయ్యా, నీ రక్తంతో శుద్ధించు. ఏశావు రిజెక్ట్ చేయబడ్డాడు, విసర్జించబడ్డాడు. ఆ తండ్రి ఒక ఆశీర్వాదం కూడా ఇవ్వలేకపోయాడు. కారణం మారు మనస్సు లేదు, పశ్చాత్తాపం లేదు. కానీ తప్పిపోయిన కుమారుడు నువ్వు ఎందుకు చేర్చుకున్నావంటే మనస్సు మార్చుకున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా ఆయన హృదయాన్ని చూసావు, విరిగి నలిగిన హృదయాన్ని చూసావు. ఎందుకంటే నువ్వు పై రూపాన్ని కాదయ్యా చూసేది, అంతరంగాల్ని చూసేవాడివి అయ్యా. అందుకని ఆయన చేర్చుకున్నావు కదా. ఈరోజు కూడా తప్పిపోయిన కుమారుడు వల్లే నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నీ రాజ్యంలో నాకు చోటు ఇవ్వు, నీ పరలోకంలో నాకు స్థానం ఇవ్వు. నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు ప్రభువా. నువ్వు విసర్జిస్తే నేను బ్రతకలేనయ్యా, నా బ్రతకంతా శూన్యమైపోతుంది. ఎంతమంది రోజు అడుగుతున్నారో ప్రభు, వారిని దర్శించు, నీ రక్తంతో కడుగయ్యా, శుద్ధీకరించి అయ్యా నీ ఇంట్లోకి చోటు ఇవ్వయ్యా, నువ్వు చేర్చుకో ప్రభువా. ఇంకెన్నడు భూ సంబంధమైన వాటి మీదకి మా మనసు వెళ్ళొద్దు నాయన. ఎప్పుడు నీతో నంటు కట్టబడి
అయా నీ కొరకే జీవిస్తూ నీ రాజ్యంలో మేము ఉంటూ నీ నామ మహిమ కొరకు జీవించినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించి మహిమ పొందుకొనమని నజరేయుడిని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనం చేసుకున్న తీర్మానంలో స్థిరపరిచి ఆ రాజ్యంలో నిత్యత్వంలో మనల్ని చేర్చునుగాక. ఆమేన్.